హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్ అండ్ ఈ వీడియోలో మనము మేవన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే డిస్కస్ చేద్దాము. సో దానికోసము నేను ఏడబ్ల్యూఎస్లో ఒక EC2 ఇన్స్టాన్స్ అయితే లాంచ్ చేశాను. సో దానికైతే కనెక్ట్ అయ్యాను. సో మీరు ఈ ఇన్స్టాన్స్ లాంచ్ అండ్ కనెక్టివిటీ ప్రాసెస్ కోసము వీడియో రిఫర్ చేయొచ్చు, మీకు ఐడియా లేదు అని చెప్పానంటే. రైట్, ప్రస్తుతానికైతే నేను ఇక్కడ కనెక్ట్ అయ్యాను. మనకి ఈ మిషన్లో మేవన్ అయితే ఇన్స్టాల్ అయ్యి లేదు. దాన్ని వెరిఫై చేయడానికి MVN -VN ఇవ్వచ్చు, లేదు అని చెప్పానంటే మేవన్ -వర్షన్ అని ఇవ్వచ్చు. సో కమాండ్ అయితే నాట్ ఫౌండ్ అని చెప్పని అంటుంది కదా. సో ఫస్ట్ మనం మేవన్ ఇన్స్టాల్ చేయాలి అంటే అంతకంటే ముందు మనము ఈ మిషన్లో జావా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో జావా లేకుండా మేవన్ అయితే వర్క్ అవ్వదు. సో మేవన్ జావా పైనే డెవలప్ అయ్యి ఉంది. సో జావా ఇన్స్టాల్ చేయడం కోసము నేను అమెజాన్ లినక్స్ 2023 తీసుకున్నాను కాబట్టి DNF కమాండ్ యూజ్ చేస్తున్నాను. అది కాకుండా మీరు కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నా మిషన్ని అప్డేట్ చేస్తున్నాను లేటెస్ట్ ప్యాచెస్తో. సో దానికోసము DNF అప్డేట్ అని చెప్పని ఇచ్చాను. సో దెన్ ఇన్స్టాల్ చేస్తున్న జావా 17 అమెజాన్లో కొరేటో అని చెప్పేసి వర్షన్ ఉంది. సో ఆ వర్షన్ అయితే మనము ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఓకే, వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనము జావా ఇన్స్టాలేషన్ అయితే వెరిఫై చేయొచ్చు. సో ఇన్స్టాలేషన్ అవుతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. మీరు సింపుల్గా విచ్ జావా అని ఇచ్చారనుకోండి, ఇక్కడ ఈ పాత్ చూపించాలి, దాంతోపాటు జావా వర్షన్ అని ఇస్తే మనకి జావా వర్షన్ అయితే చూపించాలి. ఓకే, సో జావా వర్షన్ అయితే చూపిస్తుంది. సో దట్ మీన్స్ మనకి జావా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము మేవన్ ఇన్స్టాల్ చేయడం కోసము మనకి DLCDN అని చెప్పేసి ఒక URL ఉంది. DLCDN.apache.orgలోకి వెళ్తే ఓకే, ఇక్కడ మీరు జస్ట్ సర్చ్ ఫర్ మేవన్. రైట్, మీరు ఏ వర్షన్ కావాలనుకుంటున్నారు, మేవన్ 3 4 3లో ఏ వర్షన్ 3.9.4 అని చెప్పేసి ఈ పాత్ తీసుకోవచ్చు. మనకి ఇలా సోర్స్లోకి వెళ్తే ఈ ఫస్ట్ ఉంది కదా, ఇలా కాపీ చేసుకొని మీరు డబ్ల్యూగెట్ యూజ్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే 3.9.4 తీసుకుంటున్నాను. సో దాన్ని నేను నా EC2 ఇన్స్టాన్స్లోకి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో జస్ట్ యాడ్ డబ్ల్యూగెట్ దెన్ పాత్ ఇచ్చేస్తే మనకి ప్రస్తుతానికి ఈ లొకేషన్లో ఫైల్స్ అయితే ఏమీ లేవు. ఓకే, సో LS ఇచ్చామనుకోండి, మనకి ఇందాక డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో లెట్స్ అన్జిప్ దట్. సో దాన్ని అన్జిప్ చేయడం కోసము tar/zz కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో రైట్, సో మనకి అన్జిప్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి మనకి మేవన్ అపాచీ మేవన్ కోడ్ అంతా ఈ లొకేషన్లో ఉంది. LS ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి బిన్ బూట్ కాన్ఫ్ ఇవన్నీ సో మనకి ఈ లొకేషన్లో అన్జిప్ అయి ఉన్నాయి. సో కాకపోతే మనం చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే, రైట్, మనకి ఎక్కడైనా ఈ మేవన్ కమాండ్ వర్క్ అవ్వాలి అని చెప్పానంటే సో దాన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, ఈ అపాచీ మేవన్ని OPTలో ఒక డైరెక్టరీ మేవన్ అని చెప్పి క్రియేట్ చేసి దాంట్లోకి కాపీ చేస్తున్నాను. సో దాన్ని నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి సెట్ చేస్తాను. సో దట్ ఎక్కడైనా మనకి ఈ జస్ట్ సింపుల్గా MVN అని చెప్పేసి కమాండ్ ఇచ్చేస్తే వర్క్ అవుద్ది. సో దానికోసము మనకి -rc ప్రొఫైల్ ఉంటుంది కదా. సో ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి VIM ఎడిటర్ యూజ్ చేసి ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో స్క్రోల్ డౌన్ టు బాటమ్, కంప్లీట్గా బాటమ్కి వెళ్ళిపోయి ఒక 2 లైన్స్ యాడ్ చేయండి. సో మనకి ఈ మేవన్కి డిఫాల్ట్ పాత్ వచ్చేసి హోమ్ డైరెక్టరీ వచ్చేసి M2 అని చెప్పేసి ఉంటుంది. సో వాటిని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనము. ఓకే, సో దెన్ escape:WQ. ఆల్ రైట్, సో మనకి కాన్ఫిగరేషన్ పాత్ అయితే అయిపోయింది. దాన్ని అప్లై చేయడానికి సోర్స్ కమాండ్ యూజ్ చేసి ఓకే -rcని ఇనిషియలైజ్ చేస్తే దట్స్ ఇట్. మనం ఏ లొకేషన్లో ఉన్నా కానీ MVN కమాండ్ అయితే మనకి వర్క్ అవుద్ది. సో ఇక్కడ చూడండి MVN కమాండ్ అయితే మై సిస్టమ్ స్టార్టెడ్ డిటెక్టింగ్. ఓకే, సో వర్షన్ చెక్ చేసుకోవడానికి MVN-v ఇవ్వచ్చు,
మనం ఇక్కడ రైట్ మేవన్ హోమ్ ఏంటి అని చెప్పానంటే /opt మేవన్ అనేది మన హోమ్ డైరెక్టరీ. సో 3.9.4 అనేది మనం యూజ్ చేస్తున్నాము, రైట్. సో జావా అయితే జావా 17, అమెజాన్ కొరేటో యూజ్ చేస్తున్నాము. సో మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ పార్ట్. దీని కంటిన్యూషన్గా మనము మేవన్లో స్టేజెస్ ఏముంటాయి, రైట్, ఆ స్టేజెస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది అయితే చూద్దాము. హ్యాండ్స్ ఆన్ ఒక షెల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి హ్యాండ్స్ ఆన్ అయితే చూద్దాము.